ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ రిపోర్టు బయటకు వచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ను సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి అందించింది. తాజాగా ఏసీబీ ఫైనల్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ఫైనల్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది ఏసీబీ. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ పైన ఏసీబీ పలు అభియోగాలు మోపింది. ఈ రేస్లో కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారని, అక్రమ పద్ధతుల్లో అనుమతులు ఇచ్చారని ఏసీబీ రిపోర్టులో పేర్కొంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత లాభం పొందారని, రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారని ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ కేసులో కేటీఆర్ A1గా, ఐఏఎస్ అరవింద్ కుమార్ A2గా, BLN రెడ్డి A3గా ఉన్నారు. అలాగే A4గా, A5గా FEO ప్రతినిధులను చేర్చారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేటు డిస్కషన్లతో రేసు నిర్వహించారని రిపోర్టులో పేర్కొన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని రిపోర్టులో ప్రస్తావించారు. ట్రై పార్టీ అగ్రిమెంట్ కి ముందే ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 166(1), 299 నిబంధనలను ఉల్లంఘించారని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కాంట్రాక్టులను కాంపిటిటివ్ అథారిటీ అనుమతి లేకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ చేశారని ఏసీబీ అధికారులు రిపోర్టులో రాసుకొచ్చారు. 2 అగ్రిమెంట్లు గవర్నర్ నోటీసులో లేవని తేల్చారు. హెచ్ఎండీఏ ప్రమోటర్గా ఉండేందుకు హెచ్ఎండీఏ నిధులను ఉపయోగించారని ఏసీబీ అధికారులు రిపోర్టులో ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక శాఖకు సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు ఏసీబీ అధికారులు. అప్పటి సీఎస్, అప్పటి ఆర్థిక శాఖ మంత్రికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. 10 కోట్ల కంటే అధిక నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ రూల్ను అతిక్రమించారని ఏసీబీ అధికారులు అంటున్నారు. 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సీజన్ 10 చెల్లింపులతో పాటు కొత్త అగ్రిమెంట్లు సైతం 2023 అక్టోబర్ 30న చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే చెల్లింపులతో పాటు అగ్రిమెంట్లు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఏసీబీ రిపోర్టులో ప్రస్తావించారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్యాక్స్తో పాటు జీఎస్టీ ఫైన్తో హెచ్ఎండీఏ పైన అదనంగా 8 కోట్ల భారం పడింది. అలాగే నైల్సన్ రిపోర్ట్ను కేటీఆర్ చూపిస్తూ రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేశారని రిపోర్టులో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. ఇక 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభం వచ్చినట్లు ఒక్క రిపోర్టు కూడా లేదంటున్నారు ఏసీబీ అధికారులు.